అంటే గల్ఫ్ దేశాలని యుద్ధానికి డబ్బులు అడగడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? నాకు డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళి వాళ్ళని కొట్టేసి వస్తాను అంటే ఏమని అర్థం? దీన్ని మన భాషలో చెప్పాలంటే ఎలా చెప్పాలి? అంటే ఒక ఆకు రౌడీలాగా, ఒక కిరాయి రౌడీలాగా మీరిచ్చే డబ్బుతో నేను వెళ్ళి యుద్ధం చేసి వస్తాను, నేను వెళ్ళి వాళ్ళని చంపేసి వస్తాను అని చెప్పడం కాదా? దానివల్ల మరి గల్ఫ్ నుంచి వ్యతిరేకత కూడగట్టుకోవడం అవ్వదా? ముఖ్యంగా ఇది ప్రజాస్వామ్య దేశాలు కూడా కావు ఇవన్నీ. అంటే ఇక్కడ ప్రజల నుంచి ఏం పెద్ద వ్యతిరేకత రాదు. ఈ దేశాల్లో రాజుల నిర్ణయమే కాబట్టి ప్రజల నుంచి ఉన్న వ్యతిరేకత బయటకు రాలేదు ప్రస్తుతానికి. ఇప్పటికే అమెరికాలో పెట్రోల్ రేట్స్ కూడా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అంటే క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ $104 ఉంది. అలాగే రిటైల్లో చూసుకుంటే కనుక పర్ గ్యాలన్ $3 ఉంది. అది ఈ $3 కాస్త ఇంకో $2 పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే గ్యాలన్ $5 పెరిగితే కనుక అమెరికాలో ఉన్న ప్రజలు తట్టుకోవడం నిజానికి కష్టమే అవుతుంది. దీంతో ఇది ఏమన్నా పెరుగుతుందా? ఆయిల్ రేట్స్ పెరుగుతాయా? అలాగే ఈ యుద్ధం మరి ఎలాంటి ప్రమాదాలను కొని తెచ్చిపోతుంది అనే భయంలో ప్రస్తుతానికి అమెరికన్లు ఉన్నారు. ఇవాళ శుక్రవారం, మరి రేపు శనివారం రోజు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేలాంటి పరిస్థితి రిపీట్ అవుతుందా ఏంటో చూడాలి. సరిగ్గా మొన్న వారం దాదాపుగా 90 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. ఈ వారం కూడా వచ్చారు అంటే గనక ప్రతి శనివారానికి కూడా అమెరికన్లు నో కింగ్స్ అనే నినాదంతో మారుమోగించేలాగానే కనబడుతున్నారు. ఇక నెంబర్ 6 ఇది చివరిది.